కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వైసీపీ అధినేత జగన్ తెనాలి పర్యటన పొలిటికల్ హీట్ పెంచేసింది. కేసులున్నంత మాత్రాన రోడ్డు మీదే కొడతారా, అమాయకులను రౌడీ షీటర్లుగా చిత్రీకరిస్తారా అంటూ వైసీపీ ఆగ్రహావేశాలు వెళ్లకక్కుతుంటే రౌడీలున్న పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్ అటాక్ దిగారు కూటమి నేతలు. కేసులుంటే రోడ్లపైనే కర్రలతో కొడతారా? చంద్రబాబు పైన 24 కేసులున్నాయి, ఆయన విషయంలోని ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. దళితులను కొట్టి రౌడీ షీటర్లుగా ముద్ర వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారాయన. ప్రభుత్వ పద్ధతి అసలేం బాలేదన్నారు. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఏపీలో అరాచక పాలన నడుస్తోందన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి అమ్మటి రాంబాబు. అమాయకులను కొడితే ఏమొస్తుందన్నారు. గుర్తు పెట్టుకోండి, లెక్కకు లెక్క తేలుస్తామంటూ ప్రభుత్వం పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా, అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు కలవడానికి వీల్లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు. ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా వెళ్ళలేదు. వైసీపీ నేతల మాటలకు ఇటు కూటమి పార్టీల నేతలు కూడా తగ్గేదేలే అన్నట్లు కౌంటర్ అటాక్ కి దిగారు. నందిగాం సురేష్, బోరుగడ్డ అనిల్ లాంటి రౌడీలున్న పార్టీ వైసీపీ పార్టీ అంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రిని చెప్పుకొని సిగ్గు లేకుండా గంజాయి స్మగ్లర్స్ కి ఈరోజు పరామర్శం చెప్పి వెళ్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఏ సందేశం ఇస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాల్లో? బోరగడ్డ అనిల్, అలాగే వాడు ఎంపీ నందిగాం సురేష్, వీళ్ళందరూ చదివి ఏంటి? వాళ్ళు రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, మహిళల పైన మానభంగాలకు ప్రయత్నం చేసిన వాళ్ళు, అసభ్య పదజాలంతో వినడానికి చదవడానికి కూడా అసభ్య పదజాలంతో ఉన్నటువంటి మాటలతో సోషల్ మీడియాలో చేస్తే కనీసం వాటిని కూడా సమర్థిస్తూ ఉన్నాడంటే అటువంటి వాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఏమన్నారు? ఇంకా అదొక రాజకీయ పార్టీ అయినా చెప్పి అడుగుతున్నా, ఆయన అసలు ఒక రాజకీయ నాయకుడైనా చెప్పి అడుగుతున్నా. ఇటు మరో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూడా జగన్ తెనాలి పర్యటనపై ఫైర్ అయ్యారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి చేసిన వాళ్లను ఏం చేయాలన్నారు. జగన్ తెనాలి వెళ్లి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పార్టీ పార్లమెంటు సభ్యుడైన రఘురామరాజుని సిఐడి పోలీసులు కస్టడీలో ఉండగా ఆయన ఛాతీ మీద కూర్చొని లాఠీలతో కొట్టారు. మరి దాన్ని ఏమంటారో చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన సందేశం ఇస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో అరాచకవాదులు, దోపిడీ దొంగలు, గంజాయి బ్యాచ్లు, రేపిస్టులు వీళ్ళందరికీ ఏంటంటే ఒక సందేశం ఇస్తా ఉన్నాడు. మీరందరూ నిర్భయంగా ఈ రాష్ట్రంలో ఏది కావాలన్నా చేసుకోండి, గంజాయి అమ్ముకోండి, దోపిడీ చేయండి, రేపులు చేయండి, వీళ్ళందరికీ మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తా. అదే కదా ఆయన ఇస్తామన్న సందేశం ఇవాళ పర్యటన ద్వారా. ఇటు జనసేన నేతలు కూడా జగన్ పర్యటన, వైసీపీ నేతల కామెంట్స్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎంతో మందిని వేధించి ఆఖరికి డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసిన వాళ్లకు మాట్లాడే అర్హతే లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా జగన్ తెనాలి పర్యటన రాజకీయ రచ్చలేపింది.